వారం రోజుల క్రితం సిటీని వణికించిన చలి ఇక తగ్గుముఖం పడుతోంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులుండటంతో నగరవాసులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. డిసెంబర్ నెలలోనే చలికాలం ప్రభావం చాలా కనిపించింది. జనవరిలో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో మార్పులు అడపాదడపా కనిపించాయి. నగరంలో వారం క్రితం 11 నుంచి 12 డిగ్రీలకు చేరిన కనిష్ట ఉష్ణోగ్రతలు ఆ తర్వాత చలి ప్రభావం తగ్గడంతో 16.1, 17.9 డిగ్రీలకు చేరుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే 2 రోజులుగా మనకి సాధారణం కన్నా మన హైదరాబాద్ కానీ ఇక ఆదిలాబాద్ కానీ మెదక్ కానీ పరిసర ప్రాంతాలు కానీ చూసుకున్నట్లయితే మనకి టెంపరేచర్స్ 16 డిగ్రీల సెల్సియస్ నుంచి 18 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవడం జరిగింది. అట్లాగే మనం హైదరాబాద్ ఈ రోజు కానీ చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత మనకి 30 డిగ్రీల సెల్సియస్ ఉండగా ఈ రోజు తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ నమోదవడం జరిగింది. హిమాలయాల్లోని పశ్చిమ ప్రాంతంలో గాలులు తెలంగాణ ప్రాంతానికి వీచడం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇకపై సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా మార్పులు ఉండబోవు అంటున్నారు. ఇలాగే ఈ గాలులు కొనసాగడం వల్ల ఇక రాబోయే 2-3 రోజుల వరకు మనకి కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా మార్పులు ఉండవు. మనకి ఉన్నప్పటికీ అవి సాధారణం కన్నా 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే మనం చూసుకున్నట్లయితే రాబోయే 2-3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 16 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ 17 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద వారం క్రితం వరకు వణికించిన చలి ఇప్పుడు అంతలా లేకపోవడంతో కాస్త రిలాక్స్ అవుతున్నారు సిటీ జనం.